Great evening, all of you founders. Great topic today from Sidhu Singh ji. రైట్, చిన్న పాయింట్స్. సాధు సింగ్ ఏం మాట్లాడారో ఆయన మాటల్లోంచి మనం తెలుగులో విశ్లేషించినటువంటి ఒక గ్రేట్ ప్రౌడ్ ఫౌండర్ ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ని మనం ఆడియో చేయడం జరిగింది మీ అందరి కోసం. లెట్స్ స్టార్ట్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్స్. సాధు సింగ్ గారు చెప్పిన కొన్ని ముఖ్యమైన విషయాలను మీకు తెలియజేయాలి అనుకుంటున్నాను. కొన్ని నెలల నుండి చాలా జరిగాయి. అందులో మొహమ్మద్ నజాల్ కంపెనీ నుండి వెళ్ళిపోయారు. హైదరాబాద్లో కొన్ని సంఘటనలు జరిగాయి. వాటితో మనలో చాలామంది ఫౌండర్స్లో భయాందోళనలు నెలకొన్నాయి. నెగటివిటీ పెరిగిపోయింది, బాగా వ్యాపించింది. దీనికి కారణం మనం మన కంపెనీతో గత 5 సంవత్సరాల నుండి ప్రయాణం చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు మనం మన కంపెనీ గురించి ఏమీ నేర్చుకోలేదు. శూన్యం, మనకు నాలెడ్జ్ శూన్యమని చెబుతున్నారు సాధు సింగ్. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా మన కళ్ళు ముందర జరుగుతున్నటువంటి మొత్తం ప్రక్రియ చూస్తూ కూడా ఇంకా ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి నెగిటివిటీలోకి వెళ్ళిపోయి ఇప్పటిదాకా జీరో నాలెడ్జ్తో మనం ఉన్నామని ఆయన చాలా గొప్పగా చెప్పారు. అందుకే ఒక ఏనుగు దారిలో వెళ్తున్నప్పుడు ఎన్నో కుక్కలు మొరుగుతూ ఉంటాయి. కుక్కలు అరుస్తున్నాయని ఏనుగు తన విలువ పోగొట్టుకోదు. కాబట్టి ఇటువంటివి ఎన్ని వచ్చినా మన ఆన్ ప్యాసివ్ కంపెనీ యొక్క విలువ ఏమాత్రం తగ్గిపోదు. ఇది మీరు గ్రహించాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన ఫౌండర్స్ పాజిటివ్గా ఉండటానికి కొన్ని విషయాలను చెప్తాను. నంబర్ 1, యాష్ గారు చాలాసార్లు చెప్పినట్టు మన ఫౌండర్స్ జీవితాలను బాగు చేయడానికి, మెరుగుపరచడానికి, మన అందరి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వడానికి మరియు లోక కళ్యాణం కోసం. ఇటువంటి మాటలు చిన్న విషయాలు కాదు. ఒక్కసారి మీరు ఆలోచించండి. నంబర్ 2, యాష్ గారు చాలాసార్లు చెప్పినట్టు ఆన్ ప్యాసివ్ అనే కంపెనీను ఈ భూమిపైన ఉన్న వారు ఎవరైనా సరే, తల్లి గర్భం నుంచి పుట్టినటువంటి ఏ ప్రాణి అయినా సరే ఆపలేరు, ఒక భగవంతుడు తప్ప. మన కంపెనీ అందరి కోసం పనిచేస్తున్నప్పుడు ఆ భగవంతుడు కూడా ఎందుకు ఆపుతారు? నంబర్ 3, యాష్ గారు జూన్ 16న చెప్పినట్టు మీకు తెలిసింది కేవలం 5% మాత్రమే. 95% బ్యాక్ ఎండ్లో వర్క్ జరుగుతోంది. మొహమ్మద్ కమాల్ గారు కొన్ని రోజుల క్రితం ఏమి చెప్పారంటే, మీకు 2% మాత్రమే తెలుసు, కానీ 98% మీకు తెలియదన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న మన గ్లోబల్ ఆఫీసర్స్ అండ్ డేటా సెంటర్స్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా కేవలం 2% మాత్రమే. మిగిలిన 98% కంపెనీ గురించి మీకు తెలిస్తే మీ కాళ్ళ క్రింద భూ ప్రకంపనలు వస్తాయి మరియు ఏమి జరుగుతుందో మీకు అర్థం కాదు. అలాంటి స్థితిలోకి మనం వెళ్తామని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. నంబర్ 4, మన CEO ఈ ఆన్ ప్యాసివ్ అనే కంపెనీని ఈ భూమిపైకి తీసుకురావటానికి అతని కష్టార్జితం 35,000 కోట్ల రూపాయలు పెట్టారు. దానిని ప్రపంచం ముందుకు తీసుకురావటానికి ప్రాపర్ ప్లానింగ్, విజన్, మిషన్తో మరియు అది మన ఊహకు కూడా అందని విధంగా తీసుకువస్తున్నారు. నంబర్ 5, యాష్ గారు చాలాసార్లు చెప్పినట్టు నేను ఈ భూమిపైన లేనప్పటికీ ఆన్ ప్యాసివ్ కంపెనీను ఎవ్వరూ ఆపలేరు. అలాంటి సిస్టమ్ని మనం ఇప్పటికే తయారు చేశాము. ఆన్ ప్యాసివ్ లాంటివి మరో 5 ఆన్ ప్యాసివ్ను తయారు చేసే అంత అభివృద్ధిగా ఇప్పుడు మన ముందు నిలబడింది అని చెప్పేసి చాలా గర్వంగా గొప్పగా చెప్పారు. నంబర్ 6, వీఆర్ సో ఇన్ ఇట్ టు విన్ ఇట్, వీఆర్ గోయింగ్ టు రీషేప్ ద ప్లానెట్, అప్లిఫ్టింగ్ ద హ్యుమానిటీ, కరెక్షన్ టు కరప్షన్. ఈ నినాదాలకు కట్టుబడి కంపెనీ చాలా గొప్పగా కృషి చేస్తోందని కూడా మనందరం గ్రహించాలి. నంబర్ 7, యాష్ గారికి ఎప్పుడు టైం దొరికినా అప్పుడు మన ముందుకు వచ్చి కంపెనీలో జరిగే విషయాలు మనకు చెప్పడం మనం చూస్తూనే ఉన్నాం. పగలు రాత్రి అనే తేడా లేకుండా మన కోసం యాష్ గారు శ్రమిస్తున్నారు. మన ముందు వచ్చి కేవలం ఆయన ఒక 4 గంటల నుంచి 6 గంటలు లేదా 8 గంటల వరకు మన ముందు వెబినార్లో వచ్చి ఉండొచ్చు, మాట్లాడవచ్చు. అప్డేట్స్ ఏవైనా ఉంటే అప్పటికి ఏం జరిగింటుందో అది మనకు చెప్పవచ్చు. కానీ బ్యాక్ ఎండ్ ఆ 8 గంటలు 4 గంటలు కాకుండా ఆ మిగతా గంటలు ఎక్కడ వర్క్ చేస్తున్నారంటే ఎన్నో రకాల డిపార్ట్మెంట్స్తో, ఎన్నో రకాల దేశాలతో, ఎన్నో రకాల కాంట్రాక్ట్లు, అగ్రిమెంట్లు, డీలింగ్స్, ఎన్నో పనులు, టెక్ టీములతో, వాళ్ళతో వీళ్ళతో ఎన్నో రకాల ప్రపంచవ్యాప్తంగా 220 దేశాల్లోని పనులను ఆయన ఏకధాటిగా చూస్తున్నారంటే అది అతిశయోక్తి కాదు. దీన్ని మనందరం కూడా చాలా అద్భుతంగా గమనించాలి. నెక్స్ట్, నంబర్ 8, మీకు అందరికీ తెలిసిన విషయం, మన డేటా మైగ్రేషన్ ప్రాసెస్లో ఉన్నందున ఎప్పుడైనా సడన్ మన ముందుకు రావచ్చు. ఎందుకంటే
ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకుంటూ వచ్చారని నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే ఫిబ్రవరి నుంచి ఈ ఆగస్టు వరకు, అంటే ఇది జూలై, ఈ నెల జూలై, రేపటి నెల ఆగస్టు, కాబట్టి దాదాపుగా ఇప్పుడు మనం 5th మంత్ ప్రాసెస్లో ఆల్రెడీ ఉన్నాం. 5th మంత్ కంప్లీట్ చేసుకుని 6th మంత్కు వెళ్తూ ఉన్నాం. అంటే యాష్ గారు చెప్పినట్టు ఆ కాలంలో, అంటే ఫిబ్రవరి టైంలో అట్లా చెప్పినప్పుడు 6 మంత్స్ వరకు మనకి ప్రాసెస్ అంతా ఉంటుందని చెప్పారు. కాబట్టి 6 మంత్స్ వరకు మనకు పట్టొచ్చు టైం అని చెప్పారు. కాబట్టి ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా ఆ టైం అంతా కూడా మైగ్రేషన్ ప్రాసెస్ కూడా ఇందులోనే ఆయన కంప్లీట్ చేయడం అనేది చాలా చాలా ఆసక్తికరమైన విషయం. మనందరికీ చాలా దాన్ని ఏమంటారంటే తహతలాడేటువంటి ఒక సందర్భం. ఎందుకంటే ఇదే మైగ్రేషన్ ప్రాసెస్ని ముందు రోజుల్లో చేస్తే చాలా మనకి ఇబ్బంది అవుతుందని తెలిసే మన టెక్నాలజీ పే ఇన్ పే అవుట్ ప్రాసెస్లు, ఈ మెయిన్ పేమెంట్ యొక్క ప్రాసెస్లు, పేమెంట్ స్ట్రక్చర్, ఈ 50 టైప్ ఆఫ్ ప్రాసెసర్స్, ఇవన్నీ కూడా ఏ విధంగా వీళ్ళకి వర్కౌట్ అవుతాయి, ఓ కాయిన్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, ప్రతి దేశంలో కూడా ఎలా దాన్ని యాక్సెప్ట్ చేయబడింది, ఏ టెక్నాలజీ ద్వారా వీళ్ళు దీన్ని బయటకు తీసుకొచ్చారు, ప్రతి దేశంతో ఎలా ఒప్పించగలిగారు, మన టెక్నాలజీ ఏది, మన పేమెంట్ ప్రాసెసర్, పేమెంట్ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా డిజైన్ చేశారు, ఎటువంటి టెక్నాలజీతో దాన్ని కంప్లీట్ చేసుకుంటున్నారు, ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఎలా వినియోగించుకోబోతున్నారు, చాలా సులువుగా ఈజీగా ఒక ఆన్ ప్యాసివియన్, ఒక ఓ వ్యాలెట్నే కాదండి, ఒక ఓ మెయిల్ కావచ్చు, ఓ నెట్ కావచ్చు, ఓ ట్రిమ్ కావచ్చు, దాదాపుగా మన కంపెనీలో ఉన్నటువంటి ఎటువంటి టూల్ అయినా సరే, ఫిజికల్ ప్రోడక్ట్ ఆర్ డిజిటల్ ప్రోడక్ట్ ఏదైనా సరే, దాన్ని ఈజీగా ఏబీసీ అనడం ఎంత ఈజీయో అంత అలవోకగా చేసుకునేటువంటి సౌలభ్యాన్ని మనకి ఇచ్చినటువంటి వ్యక్తి మన యాష్ గారు. కాబట్టి అంత ఈజీగా మనకు ఈ మైగ్రేషన్ ప్రాసెస్లో ప్రతి ఒక్కటి కూడా ఇమిడి ఉంది. ఎప్పుడైతే మనం ఏడబ్ల్యూఎస్లో ఇంతకు ముందు దాకా మైగ్రేషన్, అంటే ఏడబ్ల్యూఎస్లో మనం సర్వర్లో మనం ఉండి ఉన్నామో, అక్కడ ఉన్నట్టయితే మన టెక్నాలజీని గురించి వాళ్ళకి ఒక ఇంటిమేషన్ అనేది ఉంటుంది. అందుకోసమే మనం ఏడబ్ల్యూఎస్ నుంచి మన ఓన్ ఆన్ ప్యాసివ్ వెబ్ సర్వీసెస్, అంటే మన ఓడబ్ల్యూఎస్కి షిఫ్ట్ అవ్వడం ఇప్పుడు జరుగుతోంది ప్రాసెస్. ఓకే, అందుకోసమే ఈ గ్యాప్ బిట్వీన్, అంటే మైగ్రేషన్ ప్రాసెస్ని ఎన్కాష్ చేసుకుని కొంతమంది అల్లరిమూకులు కొంతమంది ఏం చేస్తున్నారంటే చిల్లరగా కొద్దిగా డిస్టర్బ్ చేయడం జరుగుతుంది. దీన్ని ఎవరైతే పట్టించుకుంటున్నారో వాళ్ళు రియల్గా వాళ్ళకి నాలెడ్జ్ లేదండి. దీన్ని పట్టించుకునే వాళ్ళు టీవీలో వస్తే చెప్పడం, టీవీలో బాగొస్తే సార్ మళ్ళీ బాగొచ్చింది సార్ అని చెప్పడం, ఇవన్నీ వద్దండి, మాకు ఏది వద్దు, అవసరం లేదు. వాడు చెడ్డగా చెప్పినా మాకు అవసరం లేదు, మంచిగా చెప్పినా అవసరం లేదు, మాకు ఎవరు అవసరం లేదు. మాకు చెప్పేది మాకు దిలాన్ సార్ చెప్పాలి, లేదా ఆర్కే రెడ్డి గారు చెప్పాలి, రామోజులు గారు చెప్పాలి, బిఎస్ గౌడ్ గారు చెప్పాలి, జీవి రావు గారు చెప్పాలి, లేదా యాష్ ముఫారా సార్ చెప్పాలి, లేదా వైటీపీ ఆనంద్ మీ ఫ్రెండ్ చెప్పాలి, మీకు ఆన్ ప్యాస్ ఇలా అని చెప్పాలి, నెగిటివ్గా చెప్పాలి. మేము ఎప్పటికీ అది మా ప్రాణం ఉన్నంత వరకు మేము చెప్పే సీనే లేదు. ఎందుకంటే మా లైఫే ఆన్ ప్యాస్, మా హార్టే ఆన్ ప్యాస్, మా జీవితమే ఆన్ ప్యాస్, మేము ఆన్ ప్యాస్ పిచ్చోళ్ళం. కాబట్టి మేము ఆన్ ప్యాస్లో ఇమిడిపోయాం, ఆన్ ప్యాస్లో నిండిపోయాం, ఆన్ ప్యాసివే మా జీవితం అనుకుంటున్నాం, ఆన్ ప్యాస్తోనే మా బ్రతుకు ఉంటాం, ఎప్పటికీ కూడా వేచి ఉంటాం. కాబట్టి మాతో పాటు మీరు కూడా ఉంటారని ఆశిస్తున్నాం. కాబట్టి మనం ఇన్ని రోజుల నుండి వెయిట్ చేస్తున్నందుకు మనకి మంచి రోజులు రాబోతున్నాయని మీరు అందరూ కూడా గ్రహించాలి. దీన్ని అందరూ కూడా గ్రహించాలి, ఖచ్చితంగా గ్రహించాలి. అతి దగ్గరలో రాబోతోంది సునామీ, ఆన్ ప్యాసివ్ సునామీ. ఓకే, దాన్ని తట్టుకునే శక్తి సామర్థ్యాలను మెంటలీగా మీరు ప్రిపేర్ కాకపోతే ఖచ్చితంగా మీరు ప్రమాదంలో పడతారని నేను ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాను. ఇది మీరు ఏమన్నా అనుకోండి, తమాషగా మీరు తీసుకోవచ్చు, లేదా సీరియస్గా తీసుకోవచ్చు. ఎలా తీసుకుంటే మీ లైఫ్, మీ మైండ్ సెట్, మీ బాడీ అలాగా డిపెండ్ అయి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మనం చెప్పేది ఇలాగా చెప్తాం. మేము చెప్పాం కదా ఇంతకుముందే, మేము చేసే ప్రతి పని కూడా చాలా పిచ్చిగా ఉంటుంది. మేము చేసే ప్రతి ఒక్క మెసేజ్ కూడా పిచ్చిగానే ఉంటుంది. మేము మాట్లాడే ప్రతి మాట పిచ్చిగానే ఉంటుంది. మేము ఉన్న ఆన్ ప్యాస్ కూడా చాలా పిచ్చిను పట్టిస్తుంది. ఖచ్చితంగా ఈ పిచ్చికి మీరు ముందుగా రెడీ కాకపోతే మీరు ఇంకొక పిచ్చిలోకి వెళ్ళిపోతారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మెంటలీ ప్రిపేర్ అయ్యునండి. ప్లీజ్ మెంటలీ ప్రిపేర్ అయ్యునండి. ఎందుకంటే ఆల్మోస్ట్ దాదాపుగా మనం వర్క్ కంప్లీట్ చేసుకునేసి బయటకు వచ్చేస్తున్నాం అనిపిస్తుంది. మాకు అలాంటి వేవ్స్ అనేవి మాకు కనిపిస్తున్నాయి. కాబట్టి లీడర్స్ మేమందరం కూడా ఎప్పటికప్పుడు డిస్కస్ చేస్తూనే ఉంటాం. ఆన్ ప్యాసివ్ మీద చాలా శ్రద్ధ తీసుకుంటున్నాం. కాబట్టి మీరు కూడా చాలా శ్రద్ధ తీసుకుని ఆన్ ప్యాసివ్ మన వాట్సాప్ గ్రూప్స్లో వస్తున్నటువంటి మెసేజెస్ని మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క వీడియోని కానీ, ప్రతి ఒక్క ఆడియోని కానీ, ప్రతి ఒక్క మెసేజ్ని కానీ చదివి తీరండి ప్లీజ్. అది మీ మినిమం రెస్పాన్సిబిలిటీ. ఖచ్చితంగా చదివి తీరాలి. ఎందుకంటే మేము ఇంత కష్టపడి చేస్తున్నాం మీ అందరి కోసం. మీరు కనీసం చదవకపోతే మీకు ఏది అర్థం కాదు. దయచేసి లీడర్స్కి ఎవరికి కూడా ఎటువంటి కాల్స్ చేసి ఇబ్బంది పెట్టకండి. దయచేసి అందరం కూడా, మాకు కూడా పర్సనల్ వర్క్స్ ఉంటాయి. మనకు ఆన్ ప్యాస్ అనే కాదు, ఆన్ ప్యాస్తో మేము 24/7 మేము ఉండి కూడా మాకంటూ కూడా కొన్ని పనులు, వ్యక్తిగత అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మేము పర్సనల్ వర్క్స్లో కూడా మేము బిజీ ఉండవచ్చు. కాబట్టి మీరు ఏదైనా ఉంటే మీరు దయచేసి మాకు వాట్సాప్ ద్వారా మీరు చెప్పినా పర్వాలేదు.
మేము అక్కడ మీకు రెస్పాండ్ అవుతాం మేము చూసుకున్నప్పుడు, రైట్? సరేనా? కాబట్టి ఎవరికి ఎవరు డిస్టర్బెన్స్ చేయొద్దండి, ఎవరు నెగిటివ్ అవ్వద్దండి. ఎవరైతే నెగిటివ్ ఉన్నారో అటువంటి వాళ్ళ నుంచి మీరు ఫస్ట్ బయటకు వచ్చేసేయండి. అట్లాంటి వాళ్ళతో కట్ ఆఫ్ చేసుకోండి. వాళ్ళ మొబైల్ నెంబర్స్ కూడా బ్లాక్ చేసేసేయండి. అవసరం లేదు అట్లాంటి పీపుల్, మీకు ఉన్న ఒకటే లేకున్నా ఒకటే, ఓకేనా? కాబట్టి ఇప్పటికే చాలా నష్టపోయారని భావిస్తున్నాను. చాలా మంది నెగిటివ్ పీపుల్ మాట వినేసి ఇప్పటికే చాలా మంది చాలా ఐడీస్ని పోగొట్టుకున్నారు. దయచేసి అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోకండి. మీ జీవితంలో మీరు ఎంత పోగొట్టుకున్న వాళ్ళ మీ మీ వంశంలోనే చరిత్రలో నిలిచిపోతారు. కాబట్టి మనం గెలవడానికి వచ్చాము, ఇక్కడ ఓడిపోవడానికి రాలేదు. ఆన్ ప్యాసివ్ ఫౌండర్షిప్ ఐడి దొరికిండేదే మనకు గెలవడానికి. ప్లీజ్ ఫ్రెండ్స్, బీ కేర్ఫుల్, బీ హానెస్ట్, ఓకే? బీ స్ట్రాంగ్, బీ మైండ్ సెట్, ఓకే? 100% మనం స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉంటే తప్పించి మనం ఆన్ ప్యాసివ్ని అర్థం చేసుకోలేము. కాబట్టి బీ విత్ పాజిటివ్ లీడర్స్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద మాటలండి. ఇవన్నీ అర్థం చేసుకోవాలి, మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. కాబట్టి ఇంత గొప్ప మెసేజ్ని మనకు సాధు సింగ్ గారు చెప్పినటువంటి మాటలన్నింటినీ కూడా మనకు తెలుగులో చేసినటువంటి ఆయన పేరు చెప్పడం ఆయనకి ఇష్టం లేదు. అందుకనే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను ఆ మిత్రుడి కోసం. నాకు మంచి ఆన్ ప్యాసివ్ మిత్రుడు లభించాడు, ఆన్ ప్యాసివ్ సోదరుడు లభించారు. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది సోదరులు మిత్రులు నాకు ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ నుంచి లభించారు. మీ అందరికీ నిజంగా ఎంతో రుణపడి ఉంటాను. ఎందుకంటే మనందరం ఇలా కలవడం, మనందరం ఒకరికొకళ్ళు ఇక్కడ ఒక పైసా ఆశించకుండా ఇలాంటి పనులన్నీ మనం టైంని వెచ్చించి చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. కాబట్టి ఇంతగా సహకరించినటువంటి ఈ తెలుగు మెసేజ్ అంతా కూడా ఇంత నీట్గా మనకు చేయించినటువంటి వ్యక్తి, ఏ ప్రౌడ్ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఆన్ ప్యాసివ్, మిస్టర్ ఆన్ ప్యాసివియన్. అతనికి ఎప్పటికీ కూడా మనందరం కూడా రుణపడి ఉంటాం, ఓకే? చాలా మంచి మెసేజ్ను మనకి ఇంత నీట్గా మనకు చేసి ఇవ్వడం అనేది రియలీ హ్యాట్స్ ఆఫ్ టు దట్ పర్సన్. దిస్ గ్రేస్ గోస్ టు దట్ పర్సన్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ. గుడ్ లక్ మై డియర్ ఫౌండర్స్. జై ఆన్ ప్యాసివ్, జై భారత్.